లాకప్, ఇద్దరి ప్రాణాలు, దేశాన్ని కుదిపేసిన కేసు, చివరికి పోలీసులకే ఉరిశిక్ష. ఇది సాధారణ క్రైమ్ కథ కాదు. ఇది అధికారం, దుర్వినియోగం, ధైర్యం కలిసిన కఠినమైన నిజం. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సతాన్ కులంలో జరిగిన జయరాజ్ బెనిక్స్ లాకప్ డెత్ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. సోషల్ మీడియా నుంచి వీధుల వరకు ఒక్కటే మాట వినిపించింది: ఇది న్యాయం కాదు, ఇది హత్య. కరోనా కాలం. దేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. చిన్న చిన్న వ్యాపారాలు నిలిచిపోయాయి. అలాంటి సమయంలో జయరాజ్, ఆయన కుమారుడు బెనిక్స్ చిన్న మొబైల్ షాప్తో జీవనం సాగిస్తున్నారు. జూన్ 19న షాప్ను నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువసేపు తెరిచారనే కారణంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఇది ఒక చిన్న తప్పిదం మాత్రమే. కానీ ఆ రోజు జరిగినది చిన్నది కాదు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరోపణల ప్రకారం వారిని తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం జరిగింది. బయటకొచ్చిన సమాచారం ఒక్కటే: అది విచారణ కాదు, అది హింస. కస్టడీలో ఉన్న ఇద్దరూ కొద్ది రోజులకే తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 23న వారి మరణ వార్త బయటకు రావడంతో దేశం ఒక్కసారిగా షాక్కు గురైంది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగసాయి. లాకప్లో మనిషి సురక్షితం కాదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో మెదిలింది. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్లు ట్రెండ్ అయ్యాయి. న్యాయం కోసం ప్రజలు గళాన్ని వినిపించారు. చివరకు ఈ కేసు మద్రాస్ హైకోర్టు దృష్టికి వెళ్లింది. కోర్టు సుమోటోగా కేసును తీసుకుని విచారణ ప్రారంభించింది. ఇది కీలక మలుపు. విచారణలో ఒక్కొక్క నిజం బయటపడింది. పోలీసులపై ఉన్న ఆరోపణలు బలపడ్డాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో హింసకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు ఉన్నట్టు తేలింది. సాక్ష్యాలను దాచిపెట్టేందుకు ప్రయత్నాలు కూడా జరిగాయి. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయబడిందనే విషయం కేసుకు మరింత బలం ఇచ్చింది. న్యాయస్థానం స్పష్టం చేసింది: ఇది సహజ మరణం కాదు, కస్టడీలో జరిగిన పక్కా హత్య. ఈ కేసులో మొత్తం 10 మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. విచారణ జరుగుతుండగా ఒకరు మరణించారు. మిగిలిన 9 మంది నిందితులపై తీర్పు వెలువడింది. మదురై అదనపు సెషన్స్ కోర్టు జడ్జి జి ముత్తుకుమార్ ఈ కేసులో సంచలన తీర్పు ఇచ్చారు. నిందితులైన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ బాధితుల కుటుంబానికి 14 కోట్ల రూపాయల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కారని ఈ తీర్పు మరోసారి నిరూపించింది. ఈ కథలో అసలు మలుపు రేవతి అనే మహిళ. పోలీసులపై మాట్లాడడానికి భయపడే పరిస్థితులున్నా ఆమె వెనక్కి తగ్గలేదు. చూసిన విషయాలను ధైర్యంగా కోర్టులో చెప్పింది. ఆమె సాక్ష్యం కేసుకు కీలకంగా మారింది. ప్రతి మాట న్యాయానికి బలాన్నిచ్చింది. ఒక సాధారణ మహిళ చూపిన ధైర్యం ఒక వ్యవస్థనే కదిలించింది. ఈ ఘటన ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెస్తుంది. అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే వారిని ప్రశ్నించడానికి మనం సిద్ధమేనా? న్యాయం కేవలం కోర్టులో మాత్రమే కాదు, సమాజం కలిసి నిలబడినప్పుడు వస్తుంది. జయరాజ్ బెనిక్స్ కుటుంబానికి వచ్చిన ఈ తీర్పు ఒక సందేశాన్నిచ్చింది. చట్టం ఆలస్యంగా పనిచేయొచ్చు, కానీ పనిచేస్తుంది. నిజం దాచిపెట్టలేం. ఒక మహిళ ధైర్యం 9 మంది పోలీసుల ఉరిశిక్షకు దారితీస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే: అలాంటి సందర్భం మనకే ఎదురైతే నిజం కోసం మనం నిలబడగలమా, లేక భయపడి పారిపోతామా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి అవేర్నెస్ కలిగించే మరిన్ని వీడియోల కోసం 9+ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.